మణిదీపేశ్వరం ఎవరైతే ఉన్నారో దేవత ఆవిడ ఇక్కడ కొలువైంది అని కొంచెం ట్రోల్ అంటే వీడియోలలో స్క్రోలింగ్ అవుతా ఉన్నది కాబట్టి అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం పోర్ట్రేషన్ చేసే విధానం చేశారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఆడియో రాలేదు మా వీడియోస్ కి అది చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంది. కావాలని ప్రమోషన్ చేస్తున్నారా, వీళ్ళందరూ ఒక కుమ్మక్కై చేస్తా ఉన్నారా, లేదంటే డబ్బుల కమ్ముడు పోయాడని కూడా కొంతమంది అంటా ఉన్నారు. ఆ ఒకే ఒక్క వెంచర్ లో ఒకే ఒక్క ఇల్లు ఉంది. సో యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చి చూస్తే పట్టపగలు మేము 12 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ముళ్ళ పొదలే అండి. ఏంటి ఎందుకు ఇంతగానం పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు, ఇంతగానం ప్రమోట్ చేస్తా ఉన్నారు? మీరు పేడ్ ఆర్టిస్ట్లా లేదంటే జెన్యున్ గా అమ్మవారు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడతా ఉన్నానంటే వేరే కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఏంటి అసలు స్టోరీ ఏంటి, మీకు తెలిసిన స్టోరీ? మీరు ఎలాగైతే వచ్చారో ఇక్కడికి తెలుసుకుందామని. సో నేను కూడా అదే రకంగా నేను డే 1 వచ్చినప్పుడు నేను 6 to 7 minutes కంటెంట్ అనేది ఏదైతే మేము చేసామో ఇక్కడ నుంచి ఇంట్రొడక్షన్ నుంచి అక్కడి వరకు ఆ అమ్మవారి నిలయం ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్దామని చెప్పేసి వెళ్ళే టైంలో ఆడియో పోవడానికి ఇక్కడ మణిదీపేశ్వరమ్మకి ఏంటి లింక్ అంటే ఏం చెప్తా ఉంటారు? వీళ్ళు దందా చేస్తున్నారా లేకపోతే ఏముంది అనేది. మీరు ఏదైతే ఆడియో గురించి చెప్పారో దాని తర్వాత చాలా వీడియోలు వస్తా ఉన్నాయి, అంటే పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆడియో అయిన విషయాన్ని అమ్మవారు ఆజ్ఞ అనుకోవచ్చా లేదంటే టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా? విజువల్స్ వచ్చినాయి కానీ మాట్లాడిన మాటలు. మణిదీపేశ్వరమ్మ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమనిపించింది, మీకేం మంచిగా అనిపించింది అంటే ఏం చెప్తా ఉంటాం? ఇది అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అంటే మనకు కుతూహలం ఉంటది, ఎందుకు ఇట్లా జరిగింది, అక్కడ ఏముంది అనేది కూడా మేము అక్కడికి లోపలికి వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నాకు అమ్మవారు చెప్పారు, అమ్మవారు చెప్తే నేను ఇక్కడ కట్టిన ఇల్లు కట్టిన ఇక్కడ దేవతను పెట్టిన అంటే నమ్మశక్యంగా ఉందా ఈ విషయాలు? ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ వెంచర్ ఒక పట్టపాలు వచ్చినప్పుడే మేము లిటరలీ చెప్తున్నాం. ఎందుకంటే నలుగురే ఆ ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నాను, శుద్ధ పూజలు చేసుకుంటూ ఫ్యామిలీస్ని కూడా. ఇప్పుడు అమ్మవారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర పూజారులు ఉంటారు, ఇక్కడ ఏ పూజారి లేదు, ఏమనుకోవచ్చు? దీని ఎవరైతే జ్యోతి గారు కొన్ని వీడియోలు చూసినా లేదేదో చెప్తా ఉంది, ఎగురుకుంటా ఉరుకుతా ఉన్నది అంటే ఏంటి, అమ్మవారు ఏమే పూనకం వచ్చా ఏంటి అనుకోవచ్చు? అది యాక్చువల్లీ ఫ్రైడే అమ్మవారు ఎవరైతే ఆ నెగిటివ్ తో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతోష్ భాయ్, నెగిటివ్ మీన్స్ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయ్యా లేదంటే అమ్మవారు కాదు అని నెగిటివ్? కాదు ఇక్కడ చాతబడి కావచ్చు. ఈ దేహాన్ని పూనుకునడానికి కారణం అంటే నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈమెను తీసుకోపోతా, నేను ఈమెను హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం నిజామాబాద్ లో ఉన్నాం. మణిదీపేశ్వరం ఎవరైతే ఉన్నారో దేవత ఆవిడ ఇక్కడ కొలువైంది అని కొంచెం ట్రోల్ అంటే వీడియోలలో స్క్రోలింగ్ అవుతా ఉన్నది కాబట్టి అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం పోర్ట్రేషన్ చేసే విధానం చేశారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది, మా ఆడియో రాలేదు మా వీడియోస్ కి అది చెప్తా ఉన్నారు. నేను దాన్ని ఏమనుకున్నానంటే నెగిటివ్గానే ఎందుకు థింక్ చేయాలి, ఒకసారి డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం అనుకొని నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రునికి కాల్ చేయడం కూడా జరిగింది. మరి మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఒక మీడియా మిత్రులే కాబట్టి ఇవాళ రేపు ఇప్పుడు మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనను చూసి కూడా చాలామంది వస్తూ ఉంటారు మీడియాలో, ఎందుకంటే చాలా చేసి ఉన్నాడు, ఆయన కూడా చాలా గొడవలు చేసి ఉన్నాడు ఈ సనాతన ధర్మం గురించి కాబట్టి. ఆయన నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన మాటలు నమ్మి కూడా వస్తారు కాబట్టి ఒకసారి ఆయన కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి వెళ్ళిపోయడం జరిగింది. అండ్ జ్యోతమ్మ గారు కాలేజీకి వెళ్ళారు, ఈవినింగ్ వచ్చినాక మాట్లాడదాం. ఫస్ట్ అప్పటి వరకు అంటే ఎందుకు అంటే ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్పాలనిపించింది, అనుభవం ఎందుకు, కావాలని ప్రమోషన్ చేస్తున్నారా, వీళ్ళందరూ ఒక కుమ్మక్కై చేస్తూ ఉన్నారా, లేదంటే డబ్బుల కమ్ముడు పోయాడని కూడా కొంతమంది అంటా ఉన్నారు మిత్రుడిని. ఒకసారి మనమే మాట్లాడే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అన్న నమస్తే. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ఏంటి ఈ మణిదీపేశ్వరమ్మ ఏంటి ఎందుకు ఇంతగానం పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు, ఇంతగానం ప్రమోట్ చేస్తా ఉన్నారు? మీరు పేడ్ ఆర్టిస్ట్లా లేదంటే జెన్యున్ గా అమ్మవారు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడతా ఉన్నానంటే వేరే కూడా ఎంక్వైరీ చేయొచ్చు. మీరు కూడా ఒక జర్నలిస్ట్గా మీరు చాలా ఇలాంటి సనాతన ధర్మం గురించి వీడియోలు చేసి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను నేను. మీరు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మీరు మాట్లాడిన తర్వాతనే చాలామంది భక్తులు కూడా వస్తూ ఉన్నారు అనేది కొన్ని తెలిసినాయి మనకు, కాబట్టి నేను మీతోనే ఫస్ట్ మాట్లాడుతూ ఉన్నాను.
ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ మనీ దీపేశ్వరమ్మది? ఏంటి అసలు స్టోరీ ఏంటి మీకు తెలిసిన స్టోరీ? మీరు సంతోష్ భాయ్ మీరు ఎలాగైతే వచ్చారో ఇక్కడికి తెలుసుకుందామని, సో నేను కూడా అదే రకంగా నేను డే 1 వచ్చినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయినాను. నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. పలానా ఒక వెంచర్లో ఇట్లా అమ్మవారు అని చెప్పేసి పెట్టుకొని ఏదో చేస్తున్నారు, ఒక్కసారి వెళ్ళండి, అది మంచి అయితే మంచి చెప్పండి, చెడు అయితే చెడు చెప్పండి అనేది ఒక్కసారి నాకు చెప్తే తెలుసుకుందామని చెప్పేసి వచ్చినాం. మేము కూడా వచ్చినప్పుడు మేము నా కెమెరామెన్తో వచ్చినాము. వచ్చి వీడియో తీసే క్రమంలో అంతా తీసుకున్నాము విత్ ఇయర్ ఫోన్స్. మనం అందరం కూడా ప్రొఫెషనల్, అన్నీ చూసుకుంటూనే మనం చేస్తుంటాం. దాదాపు ఒక 6 to 7 minutes కంటెంట్ అనేది ఏదైతే మేము చేసామో ఇక్కడ నుంచి ఇంట్రొడక్షన్ నుంచి అక్కడి వరకు ఆ అమ్మవారి నిలయం ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్దామని చెప్పేసి వెళ్ళే టైంలో 5 నుంచి 8 నిమిషాల సమయం ఏదైతే ఉందో రికార్డ్ అవుతుంది, వాయిస్ వస్తుంది. బట్ మేము వీడియో అనేది చెక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలో వాయిస్ అనేది లేదు. లేకపోయేసరికంటే మేము నిజంగా చెప్పాలంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో శక్తి ఉన్నట్టుంది. అంటే మేము అంటే అనుమతి లేనిది మనం ఎవరి దగ్గర కూడా పోవద్దు, అనుమతి లేనిది ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక నానుడు ఉంటుంది మనకి. సో ఇది అమ్మవారి బౌండరీ ఇదంతా కూడా. సో ఇది దాటేసి మనం ఆ పరిధి దాటి మరి మనం లోపలికి పోయినాం. సో అనుమతి లేకుండా పోయినాము అనేది నాకు తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత ఇదంతా తెలుసుకొని మళ్ళీ ఎవరైతే జ్యోతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో తను ఒక నెక్స్ట్ సారీ అన్న మధ్యలో రోజు మీరు ఏదైతే అంటా ఉన్నారో ఆడియో మనం ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటాం, మనం కొన్ని కూడా బయట కూడా పోతూ ఉంటాం. నేనేమంటామంటే అమ్మవారు మహిమ కాదని నేను కూడా అన్నాను. అట్లా అని మీరు అక్కడ పోయి అమ్మవారు ఇక్కడ అమ్మవారే లేదు ఆ విధంగా మీరు ఏం పోర్ట్రేషన్ చేయలేదు. మీరు ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారా, లేదంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్ని అంటే ఎక్స్ప్లోర్ చేసే విధానంగా మాట్లాడారు అనేది పక్కన పెడితే ఆడియో పోవడానికి ఇక్కడ మణి దీపేశ్వరమ్మకి ఏంటి లింక్ అంటే ఏం చెప్తా ఉంటారు? నేను యాక్చువల్లీ ఇదంతా ఒక దందా చేస్తున్నారేమో అనేటట్టే నేను అనుకొని నేను వచ్చిన. అదే రకంగా వీళ్ళు దందా చేస్తున్నారా లేకపోతే ఏముంది అనేది మీరు ఎట్లయితే తేల్చుకుందామని వచ్చినారో నేను కూడా అదే రకంగా వచ్చిన. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దైవం ముందు దుష్టశక్తి ఏది కూడా పనిచేయదు. సో మనమంతా అంటే నేను ఎందుకు చేస్తున్నంటే ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. అవును, ఈ వీడియో ఏదైతే మీరు చెప్పారో ఆడియో పోయిందని అబ్బా అద్భుతం జరిగిపోయింది అనే విధంగా వాట్ ఎవర్, నేను అద్భుతం జరగలేదని నేను కూడా అన్నాను. నేను ఏమంటా ఉన్నానంటే రేపు పొద్దున మనం ఒక న్యూస్ లీడర్లుగా అంటే యాంకర్స్గా రిపోర్టర్స్గా రేపు పొద్దున ఇదేదన్నా నెగిటివ్ అని వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది కంపల్సరీ. ఎందుకంటే మీరు చాలా గుడిలలోకి వెళ్ళి సనాతన ధర్మం గురించి చాలా ఫైట్ చేశారు, చాలా విధాలుగా కొట్లాడారు. కాబట్టి రేపొద్దున చాలా మంది జనాలు నేను అనుకుంటున్నా మీ వీడియో వల్ల కొంతమంది ఈ ఆ ప్రభావం వల్ల వస్తున్నారేమో అని కూడా కొన్ని అనుకుంటా ఉన్నాను. మీరు ఏదైతే ఆడియో గురించి చెప్పారో దాని తర్వాత చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి, అంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ నాకు మేజర్గా ఈ విషయాన్ని చెప్పండి, ఆడియో అయిన విషయాన్ని అమ్మవారు ఆజ్ఞ అనుకోవచ్చా లేదంటే టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా? 100% నేను అమ్మవారి ఆజ్ఞనే అనుకుంటా. ఎందుకంటే తర్వాత నేను తీసినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత విజువల్స్ వచ్చినాయి కానీ మాట్లాడిన మాటలు రాలేదు. సో నేను అక్కడ బ్రేక్ అయిపోయినా. టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చు కదా అట్లా అనుకుంటే ఈ విజువల్స్ కూడా దాంట్లో సౌండ్ రావద్దు కదా. టెక్నికల్ ఇష్యూ అనుకుంటే ఇది కూడా రావద్దు కదా. సో ఆడ నేను ఓకే అమ్మవారు ఆజ్ఞ ఉందని క్లారిటీ తెచ్చుకున్నారు అక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎందుకంటే కొన్ని గుళ్ళల్లో డ్రింక్ చేస్తుంటే కూడా వెళ్ళి ఫైట్ చేసి మేము ఇది కొట్టడానికి వచ్చినా ఫైట్ చేసి అక్కడ ఏం మైనస్ జరుగుతూ ఉందో దాన్ని పోర్ట్రేషన్ చేసే విధంగా మీరు చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మాటలలో కూడా చాలా మట్టుకు కొట్టే పెట్టేలాగా ఉంటుంది, అయితే అటు లేదంటే ఇటు అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మణి దీపేశ్వరమ్మ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమనిపించింది, మీకేం మంచిగా అనిపించింది అంటే ఏం చెప్తా ఉంటాం? అంటే నేను ఇదంతా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డేనే వచ్చాం మేము. ఇది అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అంటే మనకు ఒక కుతూహలం ఉంటుంది, ఎందుకు ఇట్లా జరిగింది, సంథింగ్ ఏదో ఉంది, సరే అమ్మవారి దగ్గర కంపల్సరీ వెళ్దాం మాట్లాడడం, అసలు ఆడ ఏముంది అనేది మనం తెలుసుకున్నా అనే టైంలో నేను వచ్చినప్పుడు తను కూడా ఒక మాట అన్నారు, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అమ్మవారి అనుమతి తీసుకున్న తర్వాతనే లోపలికి రావాలి, అయితేనే అమ్మవారు రాణిస్తారు అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేకపోతే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాం, మాకు దర్శనం కాలేదండి. అక్కడ ఏముంది అనేది కూడా మేము అక్కడికి లోపలికి వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు లేరు అక్కడ. ఓకే, సో తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు అదే చెప్పారు, అమ్మవారి అనుమతి లేదు కాబట్టి అమ్మవారి మహిమనే అయి ఉండొచ్చు అని చెప్పేసి తను చెప్పారు మాకు. తర్వాత మేము కూడా ఓకే అనుమతి లేని మనం
ఇది కాదు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో కూడా మనం చూస్తాం, కొన్ని నిజ జీవితంలో కూడా మనం చూస్తుంటాం, ఎన్నో మెరాకిల్ జరుగుతూ ఉంటే ఏదో తెలియని శక్తి వచ్చి మనకి విజువలైజేషన్ అనేది లేకుండా అంటే కనిపించకుండా ఎన్నో చూస్తూ ఉంటాం మనకు. కానీ మేము అది రియల్గా మేము అది ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం ఆ విషయంలో. ఓకే అన్న, ఇప్పుడు ఇన్ని గుడ్ల విషయాలలో మీరు వెళ్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ చాలా మంది అంటే మీకు వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రావచ్చు స్టార్టింగ్లో. అవును వచ్చింది. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఇంత చివరన అంటే చాలా చిట్ట చివరన ఒక అడవి లాంటి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ నాకు అమ్మవారు చెప్పారు, అమ్మవారు చెప్తే నేను ఇక్కడ కట్టిన ఇల్లు కట్టిన ఇక్కడ దేవతను పెట్టిన అంటే నమ్మశక్యంగా ఉందా ఈ విషయాలు? నేను నమ్మలేదండి. ఫస్ట్ నేను నమ్మలేదు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ వెంచర్ ఒకప్పుడు ఎట్లా ఉండిందంటే మొత్తం దట్టం ఏవైతే పొదలతో ఉంటుండే. మేము పట్టపగలు వచ్చినప్పుడే మేము లిటరలీ చెప్తున్నాం, భయపడ్డాం మేము. ఎందుకంటే నలుగురే ఆ ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గతంలో నేను కొన్ని నెట్వర్క్స్లో నేను చేసినప్పుడు కొంతమంది ఇట్లాంటి ప్రదేశాలని వాళ్ళు ఆవాసం చేసుకొని శుద్ధ పూజలు చేసుకుంటూ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళు హతమార్చుకున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయండి. వాళ్ళ ఎవరైతే ఇద్దరు భార్య భర్తలే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సంతానం ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని కూడా ఆ క్షుద్ర పూజలో అంతం చేసినటువంటి చరిత్రలు మనం ఎన్నో చూసినాం మన ఫీల్డ్లో. ఈ రకంగా కూడా ఏమో ఉంటుంది అని చెప్పేసి నేను అదే రకంగా అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడికి అమ్మవారి నివాసంలోకి వెళ్తే అక్కడ చింతామణి గృహం అనేది ఒకటి ఉంటుంది. పోయి కూర్చున్నావు అంటే నువ్వు ఆ నుంచి బయటకు వెళ్ళవు. దైవ లీలనా మరి ఏందో తెలియదు అది కూడా. ఓకే, ఇప్పుడు అమ్మవారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర పూజారులు ఉంటారు. అవును, ఇక్కడ ఏ పూజారి లేరండి. ఏమనుకోవచ్చు, తిని ఎవరైతే అమ్మవారిని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చెడు చెప్పడం, లేకపోతే తనకు దైవ అనుగ్రహమా మరి ఏంటో తెలీదు, బట్ మీకు ఏదన్నా ఇబ్బంది ఏదన్నా ఉన్నా లేకపోతే మీలో ఉన్నటువంటి బాధలు ఏమన్నా చెప్పుకున్నా కూడా ఆమె దానికి పరిష్కారం అనేది చెప్తా ఉన్నారు. సో ఇట్లా కొన్ని వందలాది మంది ముందుకొచ్చి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాం, ఇంతకుముందు మేము ఏ రకంగా ఉన్నాం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బాధలన్నీ జ్యోతి గారు. జ్యోతి గారు కొన్ని వీడియోలు చూసినా లేదేదో చెప్తా ఉంది, ఎగురుకుంటా ఉరుకుతా ఉన్నది అంటే ఏంటి, అమ్మవారు ఏమి పూనకం వచ్చా ఏంటి అనుకోవచ్చు? అది యాక్చువల్లీ ఫ్రైడే అమ్మవారు తనకి వస్తుంది అని చెప్పేసి మనకు కూడా తెలుసు. మణిదీపేశ్వర అమ్మవారు. సో దుష్ట సంహారం చేయడానికి అమ్మవారు ఇక్కడికి వచ్చిర్రు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నెగిటివ్ అంటే చాతబడి చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా దయ్యాలు పట్టడం, లేకపోతే అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది క్యూర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మవారు ఏంటంటే దుష్ట సంహారం అని చెప్పేసి నాకు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నేను అన్ని క్వశ్చన్స్ వేసిన నేను. ఎందుకంటే మనం యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం అన్ని క్వశ్చన్స్ వేయాలి, మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మనము ఆన్సర్ అనేది రాబట్టాలి. ఎన్నో క్వశ్చన్స్ వేసినా అన్నిటికీ కూడా ఒక దగ్గర తడబడకుండా నాకు అన్నీ చెప్పారు. సో బాగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే గానగపూర్లో చూసినటువంటి దృశ్యాలు నాకు ఇక్కడ చూసిన నేను. చంద్రముఖిలో ఎవరైతే చంద్రముఖిలో కొన్ని సీన్స్ ఎట్లయితే ఉంటాయో నెగిటివ్ అనేది బయటకు వచ్చి అరవడం కావచ్చు, లేకపోతే ఇది చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక చంద్రముఖి సినిమాని చూసిన నేను ఇక్కడ. లేదంటే ఎవరైతే నెగిటివ్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం శ్రీమాత్రే నమః అనే ఒక నామస్మరణతో మాత్రమే ఇక్కడ ఆ నెగిటివ్ అనేది బయటకు వస్తుంది. అది ఎలా సాధ్యం అని చెప్పేసి అంటే అమ్మవారు శక్తి అయి ఉండొచ్చు. ఆ వీడియోస్ ఉన్నాయండి, చాలా వందలాది వీడియోస్ ఉన్నాయి. నేను నమ్మలేదు ఇదంతా ఏంటి అంటే అని చెప్పేసి అంటే వాళ్ళ ఉన్నటువంటి నెగిటివ్ అనేది అమ్మవారు ఈ రకంగా బయటకు తీసేస్తుంది. ఎవరైతే ఆ నెగిటివ్తో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతోష్ భాయ్, నెగిటివ్ మీన్స్ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయ్యా లేదంటే అమ్మవారు కాదు అని నెగిటివ్ కాదు ఇక్కడ చాతబడి కావచ్చు, దయ్యం ఏదైతే దయ్యాలు అని మనం మాట్లాడతాం, దయ్యాలు భూతాలు. సో అట్లాంటి వాళ్ళు నెగిటివ్ బయటకు వచ్చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ లో చూసిన, నేను ఈ దేహాన్ని పూనుకునడానికి కారణం అంటే నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈమెను తీసుకోపోతా, నేను ఈమెను చంపుతా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు కూడా ఉన్నాయి. వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ ముందు మాట్లాడారు. అది వీడియోస్ అన్ని ఉన్నాయి చాలా. ఏమో పెయిడ్ ఆర్టిస్ట్ చేశారని లేదండి, నేను ఒక 15 days బ్యాక్ వచ్చాను. నేను 15 days బ్యాక్ కావచ్చు. దాంతో పాటు నేను దేవి శరన్నవరాత్రుల టైంలో కూడా ఇక్కడ అమ్మవారి రథోత్సవం అనేది జరిగింది. ఎంతో మంది మా ముందు, నేను మీకు విజువల్స్ ఇస్తాను. నేను ఇప్పటి వరకు నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేయని కూడా నేను మీకు ఖచ్చితంగా ఇస్తా. ఆశ్చర్యపోతా ఉన్నారండి.
అవునా? అట్లా అది ఏ రకంగా జరుగుతా ఉంది అని చెప్పేసి నేను కూడా మెరాకిల్గా నేను అనుకున్నాను. నేను అది ఓకే. నెగిటివ్ బయటకు వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ దయ్యం కావచ్చు, భూతం కావచ్చు, అది బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఆ నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు ఓన్గా వచ్చి చెప్తా ఉన్నారు ఈ రకంగా ఉన్నాను నేను, ఇప్పుడు నేను ఈ రకంగా మారిపోయాను అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే నేను కూడా ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటన్నా, వైజాగ్లో ఒక పాస్టర్ ఉంటాడు, మనోడు ఇక మనోడనే మాట్లాడాలి, ఇంకా పచ్చిగా మాట్లాడవచ్చు. అంటే నిజాలు మాట్లాడిన వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు తీస్తున్నానంటే, అంటే వాళ్ళు పోర్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఒక పాట విన్నా నేను, మీకు వినిపించాలి అది. చెట్లను పుట్టలను రాళ్లను మొక్కే వాళ్ళు మొక్కకూడదు, దేవుళ్ళు కాదు, ఓన్లీ యేసు దేవుడు ఒకడే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు అనిపించింది, అరే నేను మనం సెక్యులర్గా ఉంటాం, ఏదైనా ఇప్పుడు అక్కడ మిస్టేక్ జరిగినా మాట్లాడతాం, ఇక్కడ మిస్టేక్ జరిగినా మాట్లాడతాం. ఇప్పుడు జ్యోతి ఎవరైతే ఉన్నారో, జ్యోతి మేడం గారు మన శత్రువు కాదు, లేదంటే మన పాలామ కాదు. ఇక్కడికి వచ్చాం, ఫాస్ట్ ఉందంటే 100% చెప్తా ఉంటాం. అక్కడ మేజర్గా నేను మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టినంటే, మీరు ఆల్రెడీ చెప్పారు మీ దగ్గర నుంచే. ఇప్పుడు మంచి అనేది ఎక్కడ ఉండదు, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, ఇంకొకరిలో ఉంటుంది, కానీ కొన్ని గ్రహించలేము. మీరు చెప్పేదాన్ని బట్టి, ఆమె చెప్పేదాన్ని బట్టి, జనాలు చెప్పేదాన్ని బట్టి మనం దాన్ని రేపు పొద్దున ఈ వీడియో చూసి ఇంకో కొంతమంది సరే సంతోష్ కూడా అమ్ముడు పోయింది అనేటోళ్ళు ఉండొచ్చు. చేసిన దాంట్లో కూడా మీకు కూడా కామెంట్ రావచ్చు, అమ్ముడు పోయినవా అన్నా అని. మేబీ నాకైతే ఇప్పటి వరకు నాకు అట్లాంటి ఓ డౌట్ అనేది ఉంటుంది కదా, అరే ఏడికి పోయినా అరే ఈడ ఇది ఇది అని కొట్లాడేటోళ్ళు వీళ్ళేంది జోకుతా ఉన్నారు అంటే, వీళ్ళు చెప్తే జనాలు నమ్ముతారు కాబట్టి వీళ్ళతోని ప్రమోషన్ చేపిస్తారేమో అనుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, మీరు మనకు పరిచయమే లేదు. ఈ ఇష్యూ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరెవరు పోయారు నేను ఆ రోజు ఎన్ని గంటలకు మీకు మెసేజ్ పెట్టింది? నైట్ చేసినట్టున్నారు, నైట్ 3:30 ఐ థింక్, ఎర్లీ మార్నింగ్ టైంలో పడుకోలేదు. ఇప్పుడు ఒక ఇష్యూ మన దగ్గరకు వచ్చినప్పుడు నేను మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాను, నిజం ఎంతవరకు, వాస్తవమా అవాస్తవమా అనేది చూడాలి. ఊరికి ఎవరో చెప్పారు, లేదంటే స్క్రీన్ మీద వీడియో వేసేసి ఏదో ఉరతా నేను పిచ్చోడు ఉరినట్టంటే కాదు. నేను ఇప్పటిదాకా చెప్పినా ఒక మెంటలోడు ఉంటాడు ఒకడు క్రిస్టియన్ దాంట్లో, వాడు పాస్టర్ కాదు. నేను మీ దాంట్లో చెప్తా ఉన్నా, కొంతమంది దొంగలు ఉన్నారు ఈ పాస్టర్ దాంట్లో. ఎదుటోనికి చెప్పే ముందు ఫస్ట్ మనం ఏంటి అనేది ఆత్మ ఒకటి ఉంటుంది కదా, అది చేసుకోవాలి. వీళ్ళే ఫోన్పే నంబర్లు పెడతారు, గూగుల్ పే నంబర్లు పెడతారు, వీళ్ళే చిన్న పిల్లల కడుపులు చేస్తూ ఉంటారు, వీళ్ళ గురించే పేపర్లో వస్తూ ఉంటుంది, దేవిని చూపిస్తాను తీసుకెళ్ళి కడుపులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇవన్నీ రియల్గా జరిగినాయి, చూస్తున్నామండి. వీళ్ళు మళ్ళీ వచ్చి మనం ఏదైతే నిజాన్ని నిక్షకంగా చెప్తా ఉంటే, బట్టబయలు చేస్తూ ఉంటే నిర్భయంగా, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ద్రోహులు అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇదే రోజు ఇప్పుడు ఎందుకంటే ఇది డిసెంబర్లో మొత్తం ఇవే లోళ్ళు ఉంటుంది, ఈ పాట తీసుకెళ్ళి ఆ పాట ఇదే చెక్కబజలు ఉంటుంది. నేను ఎందుకంటాను, నేను కూడా చర్చికి వెళ్ళినా బ్రదర్, నేను కాదనట్లా. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక ఫోన్లో మాట్లాడేటప్పుడు బ్రదర్ మన సనాతన ధర్మం అనేది నిజంలాగానే చూపించాలి మనం, ఈ విధంగా నాకు చెప్పారు మీరు. నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఈ మధ్య సనాతన ధర్మంలో ఈ మధ్య ఏమైపోయిందంటే, మా దేవుడు గొప్ప, ఏసరాజుకు జై అనే విధంగా కొంతమంది, ఏసయ్య దగ్గరికి పోతేనే బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది అనే విధంగా ఉన్నది. మేబీ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వదిలేద్దాం, మనం తప్పనం, మీ దేవుడు మీకు గొప్ప కావచ్చు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఎదుటివాడిని కించపరచాల్సినంత అవసరం ఎవరికి లేదు. ఇక్కడికి మనం వచ్చినది ఇది అంతా, నేను ఎందుకు చెప్తాను అంటే, ఇక్కడికి వచ్చింది ఏంటంటే నిజాన్ని నిజంలాగా చూపించాలనే. ఇది నిజంగానే ఫేక్ అంటే 100% ఫేక్ లాగానే చూపించాలి. ప్రతి ఒక్క దాని దగ్గర ఇప్పుడు ఒకటి టేకప్ చేస్తాం, 2 టేకప్ చేస్తాం, ఇప్పటి వరకు రియల్ అయింది ఒకటి లేదు. ఓపెన్గా చెప్పాలంటే నేను టేకప్ చేసిన విషయాలలో కూడా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకుంటాం, మనము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని 9 పిల్లర్ల గుడి పెట్టి, లేదంటే ఒక ఆమె నాకు చర్మం ఊడిపోతుంది, నేను వైజాగ్లో విజయనగరంలో లోపల దేవుడు ఉన్నాడు, మీరు జెసిపులు పెట్టి తీయండి, గుప్త నదులు వెళ్తా ఉన్నాయి, ఈ విధంగా చెప్పిన వాళ్ళు కావచ్చు. ఇవంతా ఏంటంటే గుప్త నిధుల విషయాలలో కూడా పని చేసుకోవడం చేతగాని వాళ్ళకు ఇలాంటి పిచ్చి కొన్ని ఉంటాయి జనాలు. ఇప్పుడు నేను ఉన్నాను, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, అమ్మ నువ్వు 3-4 లక్షలు ఇవ్వు, నీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయన్నప్పుడు ఏమైపోతుంది అంటే, తిని తాగి పండుకున్నటువంటి ఏముంటుంది అంటే, అరే గడ్డ వస్తుందేమో, గడ్డ అమ్ముకుంటే మనం ఒడ్డు మీద నిమ్మలంగా తాగి తిని పడుకోవచ్చు అనే విధంగా కొంతమంది ఉంటా ఉంటారు. ఇవన్నీ టేకప్ చేసినాం. ఈ విషయంలో కూడా నేను ఫేక్ అని అయితే నేను రాలే, వాస్తవాలు ఏంటి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మీడియా మిత్రుడు కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అందుకే మీరు కంపల్సరీ రావాలి బ్రదర్ అని కూడా చెప్పిన నేను. మీకు ఇప్పుడు రేపు పొద్దున మనల్నే క్వశ్చన్ చేస్తారు, మన ఇద్దరం కూర్చున్నప్పుడే, మీరు ఒక మీడియా మిత్రునిగా, నేను ఒక మీడియా పర్సన్గా, రేపు పొద్దున ఇది ఫేక్ అని డిక్లరేషన్ అయితే మాత్రం దానికి బాధ్యతలు ఫస్ట్ మీరు, సెకండ్ నేనైతా. సెకండ్ నేను ఎట్లయితా అంటే, నేను నిజంగానే ఇప్పటివరకు చెప్పలే, నేను ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నా.
మీరు ఆల్రెడీ నిజంగా అని చెప్పారు. మీరు అవును. నాకు అనిపించిందని మీరు చెప్పారు, ఎందుకంటే 2-3 టైమ్స్ వచ్చారు Experience కాబట్టి అయింది, yes. ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఇప్పుడు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారండి. అవునవును. ఇప్పుడు నేను లాట్ ఆఫ్ స్టోరీస్ చేసినాను కొన్ని జిల్లాలలో, దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ పైన నేను మాట్లాడాను. ధర్మం గురించే కావచ్చు, లేకపోతే ధర్మాన్ని ఈ రకంగా కూడా ఖచ్చితంగా అండి 100% చేస్తాం. ఎందుకంటే ఈ బిచాల మాఫియా గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు భిక్షాటన చేయడం కాదండి, వీళ్ళు ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్సే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని రెక్కి చేసి మరి ఆ పిల్లల్ని ఎత్తుకొని పోయే బిచ్చగాళ్ళండి వీళ్ళు. వాళ్ళతో ఇదంతా ఈ భిక్షాటన చేస్తా ఉన్నారు. డెఫినెట్లీ నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఇవాళ గర్వంగా నేను చెప్తా, ఇవాళ నిజామాబాద్లో ఒక చిన్న బేబీని పట్టుకొని భిక్షాటన చేయాలంటే నేను గుర్తుకొస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే మేము అంతా ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ మేము ఒక స్టింగ్ చేసి మరి ఇక్కడ ఎవరైతే మనకి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులనే కావచ్చు, అందరిని అప్రోచ్ అయ్యి వాళ్ళు మేము పట్టించడం కూడా జరిగింది. సో ఎవ్రీథింగ్ మీరు అన్నట్టు నేను 100% మీకు దాంట్లో అది మీరు చేసి అంత రెక్కి చేసినప్పుడు వెనక ఎవరు నడిపిస్తా ఉన్నారు? ఈ బిచ్చగాళ్ళని అడ్డం పెట్టి చిన్న చిన్న పిల్లలను, వాళ్ళు ముసలోళ్ళలాగా ఉంటారు, వీళ్ళ సంఖలో పిల్లలేమో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి 60-70 ఏళ్ళు ఉంటాయి. ఇదంతా వెనక ఒక రౌడీ షీటర్ నడిపిస్తున్నాడు అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ దాంట్లోనే ఒక మాఫియా ఉంది అనుకోవచ్చు? గతంలో నేను ఒక మంచి ప్రముఖ ఛానల్లో చేసినప్పుడు చాలా పెద్ద స్టింగ్ చేసాం మేము. నాగారం అని ఒకటి ఉంటుందండి, డంపింగ్ యార్డ్ని ఆడుకొని ఒక నాగారం అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక ఏరియా అనేది కొంతమంది ఉంటారు. ఇక ఎట్లా అంటే ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ పిల్లల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండే. నాకు ఇవాళ ఒక బేబీని ఇస్తే రేపు ఇంకొక బేబీని నాకు వేరే అంటే చేంజ్ అవుతా ఉంటుంది. బేబీతోని మనం భిక్షాటన చేయాలి, దంద చేయాలి. ఓకే. సో ఈ రకంగా నాకు ఆల్రెడీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని నేను ఏం చేశానంటే మన నిజామాబాద్లో మన గౌరవ సిపి గారికి కావచ్చు, దాంతోపాటు చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అప్రమత్తం చేసినాం. ఎక్కడైతే మీకు చిన్న చిన్న పిల్లలు కనిపిస్తా ఉన్నారో వాళ్ళని ఎత్తుకొచ్చి మరి ఇదంతా చేస్తూ ఉన్నారు, మరి మీరు దీని గురించి ఏ రకంగా చేస్తారు అంటే దానిపైన కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికైతే చాలా బాగుంది. అంటే దీంట్లో అంటే నేనేమంటున్నా, మీరు ఆల్రెడీ ఇది ప్లానింగ్ చేసేసాం, మీరు ఓవరాల్ గా మీకు డిక్లరేషన్ అయింది ఏంటి అంటే వెనక ఎవరన్నా పెద్ద వ్యక్తుల నుండి నడిపిస్తున్నారా? లేదండి, ఇదంతా కూడా అంతర్రాష్ట్రాల నుంచి కొంతమంది మహిళల్ని తీసుకురావడము, దాంతోపాటు వేరే వేరే జిల్లాల నుంచి. ముఠా ఎక్కడదని అడుగుతున్నాను. ముఠా అనేది మేము ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక ఎవరో అంతర్రాష్ట్రానికి సంబంధించి అంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నాగరంలో ఉన్నారు, ఆయననే ఇదంతా కూడా లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఆ కేసు ఏదైతే ఉందో అదంతా కూడా క్లోజ్ అయింది. అది అక్కడ స్థానిక 5th టౌన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మేము అప్రోచ్ అయినాము, అప్పుడు అదంతా కూడా చేసినాం. అప్పటి నుంచి క్లోజ్. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ భిక్షాటన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్మూరే కావచ్చు, నవిపేటే కావచ్చు, దాంతోపాటు బోధన్, సో ఇట్లాంటి ఏరియాల నుంచి కొంతమంది కాళ్ళు చేతులు అంకర్ లేకున్నా కూడా, వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకున్నా కూడా, అన్ని మంచిగా ఉన్నా కూడా ఈ భిక్షాటన చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి. నేను రియల్గా నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి నా దాంట్లో. డైలీ ఎంత సంపాదిస్తారు అంటే 700 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తామని అంటున్నారు. ఇక అట్లా అన్నాక నువ్వు భిక్షాటన చేయకపోతే నువ్వు ఇంకా కూలికి పోతావా కదండి. సో ఈ రకంగా కూడా మేము అన్ని చేయడం జరిగింది. చాలా మంచి అంటే వీళ్ళు ఎవరైతే ఈ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి రోడ్ల మీద భిక్షాటన చేస్తూ ఉంటారో వీళ్ళకి జీతాలు ఉంటాయా? ఏ విధమైన జీతాలు అనేది మనము చెప్పలేమండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే, మేము మా వీడియోస్లో కూడా ఉంటుంది, తల్లి ఒకరైతే ఆ పాపని ఇంకొక ఆమెకి ఇచ్చేసి తను ఒక రౌండ్ వెళ్ళేసి వస్తుంది. 2 hours ఒక్కళ్ళు, 2 hours నేను, ఓకే, మదర్ మాత్రం చేంజ్ అవుతా ఉంటారు. అంటే ఆ బేబీ కూడా ఏ రకంగా ఉంటారు అంటే ఆ చిన్న, నాకు తెలిసి పసికందులు అండి, ఒక 1 year కూడా ఉండవచ్చు, తిప్పి కొడితే 2 years కూడా లేరు. నేను మొత్తం చేసినటువంటి వీడియోలో అందరూ 1 year బేబీసే. వాళ్ళకి ఏదో ఒకటి మత్తు ఇచ్చేసా లేకపోతే ఏమో ఇచ్చేసా అది పండ పెట్టేస్తూ ఉంటారు. మన ఇళ్ళల్లో మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు తాగిపించి పండబెట్టినా కూడా వాళ్ళు గడికి లేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లలు ఎవరండి? అంత ట్రాఫిక్లో, అంత ఎండలో, అంత చలిలో, అంత వానలో కూడా ఆ పిల్లలు ఎవరు? నేను వెరీ రీసెంట్లీ ఒక 1.5 month కింద కూడా నేను మా ఛానల్ తరపున నేను ఒక వీడియో చేశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఒక అమ్మాయి వివిధ జిల్లాలకు తిరుగుతూ ఉంటుంది. తను ప్రెగ్నెంటే కాకపోయినా కూడా ఆమెని నేను పర్సనల్లీ నేను చూసినాను.
ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా కనిపిస్తూ ఉంది, బేబీ ఎక్కడి నుంచి వచ్చింది, మీ ప్రెగ్నెంటే కాదు, అసలు మీకు పెళ్ళే కాలేదు, వీళ్ళంతా నిజామాబాద్లు, ఈ బేబీని ఎక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి నేను మాలలో ఉన్నా, నేను యాక్చువల్లీ దుర్గామాత మాలలో ఉన్నా. ఆ టైంలో నేను వెళ్ళి మాట్లాడే టైంలో ఇది నా బేబీ అని చెప్పేసి అని అంటది. అమ్మ నీ బేబీ కదా నువ్వు ఉండు అని చెప్పేసి ఆపి ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చేస్తే అక్కడ నుంచి ఉమెన్స్ని పంపించారు, ఉమెన్ ఎంప్లాయ్ని పంపిస్తే స్వామి ఇది చూడండి అని అంటే ప్రెగ్నెంట్ కాదండి ఈ అమ్మాయిని ఎత్తుకొని వచ్చారు అని చెప్పేసి అన్న తర్వాత ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అక్క కూడా భిక్షాటన చేస్తుంది. ఆ బేబీని 2 గంటలు నువ్వు 2 గంటలు నేను ఈ రకంగా వీళ్ళు ఈ భిక్షాటన చేయరు. దాని తర్వాత వాళ్ళ నాన్ననే ఉంటాడు, ఒక కసాయి తండ్రి అని చెప్పాలి ఆయన, నిజంగా చెప్పాలంటే కసాయి తండ్రి. ఈ ఇద్దరు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఈయన ప్రొటెక్షన్, కొర్రి బిడ్డ మీరు భిక్షాటన చేయరు, మీరు బిచ్చం ఎత్తుకోరి, నేను ఈడుంటా కూడా నచ్చేమని అంటే నేను చూసుకుంటా అనే రకంగా కూడా ఉంటే ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. నేను మీకు వీడియోస్ ఇస్తాను, నేను ఆ విషయం ఒకసారి మర్చిపోకండి, ఇది వీడియోలు ఇవ్వండి. డెఫినెట్లీ మేము ఇస్తామండి. సో అంటే ఇంతగానం చేసినాం, మరి ఇక్కడే ఏం చూస్తారు అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేస్తారు. నేను ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిపోయినా, నేను అయిన తర్వాతనే నేను ఇదంతా కూడా ఇది చేసినాను. నాకు రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే జరిగిందో మళ్ళీ తర్వాత నాకు భక్తులు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎవ్రీథింగ్ పాజిటివ్. సూపర్. సో ఈ విషయంలోనే నేను ఇంతవరకు ఇక్కడి వరకు నేను రావడం జరిగింది. ఓకే అన్న, మణి దీపేశ్వరమ్మ గురించి కొద్దిసేపు పక్కన పెడితే, మీరు ఒక గుడి దగ్గర డ్రింక్ చేస్తా ఉన్నారు, అక్కడ ఒక చిన్న గొడవ అయింది. మీరు అక్కడికి ఎందుకు ఏ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది? ఇలాంటిది డ్రింక్ చేస్తా ఉన్నారు, అది ఏ గుడి, ఎక్కడ, ఏం జరిగింది అసలు? ఇది నిర్మల్లోని అతి పురాతనమైనటువంటి దేవాలయం, సరస్వతి మాత దేవాలయం. సో బాసర పుణ్యక్షేత్రం. బాసర అనేది చాలా మంది అక్కడ గ్రామస్తుల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే బాసర అనేది క్షేత్రం వేరు, బాసర విలేజ్ అనేది వేరు అని చెప్పేసి డిఫరెన్స్ చూపించారు. నాకు చాలా బాధ అనిపించింది. బాసర అనేది వాళ్ళు మనమంతా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాసర ఊరు అని అనరండి, బాసర పుణ్యక్షేత్రమే అని అంటాం. సో అట్లాంటి పుణ్యక్షేత్రం కావచ్చు, లేకపోతే ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్లో ఉన్నటువంటి ఒక హోటల్, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్లో మందు విందు ఇది చేస్తూ ఉన్న టైంలో మేము అక్కడికి వెళ్ళినాము. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసే టైంలో మేము ఇది చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇది ప్రైవేట్ హోటల్ అంటే నాకు అది మాట్లాడడానికి అథారిటీ లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించింది. యాజ్ ఏ మీడియా ప్రతినిధిగా నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అథారిటీ నాకు ఉంటుంది, సామాన్య పౌరునికి కూడా అది ఉంటుంది. సో ఆ టైంలోనే మేము అదంతా చూసిన తర్వాత మేము వీడియో రికార్డ్ చేసుకున్నాము, ఎవ్రీథింగ్ చేసినాము. ఆ టైంలోనే గొడవ కూడా అయింది. మీరేంది మమ్మల్ని వచ్చి అడిగేది, మేమంతా వ్యక్తి కూడా జర్నలిస్ట్ అని చెప్పి అక్కడ ఉన్న వీడియో చేసిండు, ఆయన కూడా యూట్యూబ్ లో డబ్బులు డిమాండ్ చేసిండు, డబ్బు లేకపోతే మా మీద ఈ విధంగా చేసిండు, దొంగ ఆ విధంగా కూడా కొంచెం మాట్లాడాడు, నీ అంతు చూస్తా అనే విధంగా కూడా మాట్లాడాడు. ఏం చేశారండి మరి ఇప్పుడు మీరే చెప్పాలి ఏం చేశారని. అదే డౌట్ ఉంది. అంటే ఆయన ప్రముఖ జర్నలిస్ట్, నేను నాకు మీడియా ఛానల్ ఉందా అనే విధంగా మాట్లాడాను. అంటే నేనేమంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు మీడియా వ్యక్తులు అయితే కాదు. ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్సిడెంట్ మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి పట్టాభిషేకం చేసినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఫోటో, ఇదంతా మొత్తం వాల్ పేపర్ ఉంటుంది. ఇక్కడనే మందు పెడతాడు, ఇక్కడనే ఉముస్తారు, ఇక్కడనే అన్ని చేస్తారు, ఎవ్రీథింగ్ చేస్తారు వాళ్ళు. ఇక సో ఇదంతా చేసే టైంలో వీళ్ళు జర్నలిస్టులను మర్చిపోయారా, మత్తులో ఉన్నారని చెప్పేసి మర్చిపోయారా? అంటే దేవుళ్ళు అంటే మీరు యాక్చువల్లీ నాకు మెనీ డేస్ నుంచి అంటే కొన్ని మంత్స్ నుంచి అప్పటికే నాకు అక్కడ ఒక స్టింగ్ అనేది మేము నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడ బాసర పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లోనే కొన్ని లాడ్జెస్ కావచ్చు, లేకపోతే బాసర్లో ఉన్నటువంటి కొన్ని లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నో లాడ్జెస్ ఉన్నాయి, ఎన్నో ఓయోస్ ఉన్నాయి వేరే దగ్గర, కానీ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అక్కడ ఆ బాసర్లో ఉన్నటువంటి లాడ్జెస్కే వచ్చి టైంపాస్ చేసిపోవడం, లేకపోతే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే యాజ్ ఎ సనాతనిగా, యాజ్ ఎ హిందూగా మన ధర్మాన్ని ఫస్ట్ మనం కాపాడుకున్న తర్వాతనే నా ప్రొఫెషన్ అంటే ఇప్పటికైనా నేను అదే అంట. సో ఆ విషయంలోనే నేను స్టింగ్ చేస్తున్నాను. ఆ టైంలోనే మేము అక్కడ వరదలు చాలా వచ్చినాయి. గత 1985 నుంచి ఈ టైంలో ఆ టైంలో అంత పెద్ద మొత్తంలో వరద వచ్చిందంటే మొన్న వచ్చింది సెకండ్ టైం ఇంత పెద్ద వరద రావడం. ఆ టైంలో మేము కవరేజ్కి మేము వెళ్ళినాము.
అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది, నేను ఎంచా అనే విలేజ్ ఉంటుంది నిజామాబాద్కి బార్డర్లో సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామం ఎంచా. అది దాటినామంటే అది నిర్మల్ బాసర్కి సంబంధించినటువంటి బౌండరీ, అదంతా కూడా సరిహద్దు నిర్మల్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ టైంలో నేను ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వరద ఉంది, ఏ రకంగా ఫ్లోటింగ్ ఉంది అని చెప్పేసి మనం చేసుకుని పోయే టైంలో అంతా చేసినాం. బాసర్ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అంతా గ్రౌండ్ రిపోర్ట్ చేసే టైంలో నేను చూసిన తర్వాత మేము అది తట్టుకోలేకపోయినాం. ఇక ఎవ్రీథింగ్ ఇంకా ఖచ్చితంగా మనం 100% మనం చేయాల్సిందే, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి మనం వీడియో రికార్డ్ చేసినాం. ఆ టైంలో కూడా మా కెమెరామెన్ పైన దాడి చేయడం కావచ్చు, మా కెమెరాని లాక్కొని ధ్వంసం చేయడం, కెమెరా కూడా దాంట్లో ఇదైపోయింది. సో దాంట్లో అది అయిన తర్వాత నాతో ఇంకొక వచ్చినటువంటి కెమెరామ్యాన్, నా దగ్గర ఉన్నటువంటి 2 కెమెరామ్యాన్స్లో ఒక మెయిన్ కెమెరామ్యాన్, ఇంకో కెమెరామ్యాన్ ఏమో ఫోన్ పట్టుకొని ఆయన వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఆ వీడియోనే మాకు ప్లస్ అయిందని చెప్పి నేను అంటా. కెమెరాలో మొత్తం పోయిందా? కెమెరాలో ఉన్నది సగం పోయింది, ఇంకా మిగతా సెకండ్ కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో ఫోన్తో రికార్డ్ చేశారు. ఆ వీడియోనే నేను ఒక 2-3 డేస్ తర్వాత నేను ఆ వీడియో పెట్టినాను. ఓకే. కావాలనే పెట్టినాం, ఎందుకంటే తప్పు తెలుసుకొని వాళ్ళు ఒప్పుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ వాళ్ళు తప్పును ఒప్పుకోలేరు. మేము ఏదైతే దీని గురించి మేము ఫైట్ చేసే టైంలో కూడా అసలు వాళ్ళకే సపోర్ట్ చేస్తా, అక్కడ పోలీస్ వాళ్ళు మొత్తం అందరితో వాళ్ళు కుమ్మక్ అయిపోయారండి. ఎందుకంటే లార్జెస్ట్ చాలా పెద్ద మొత్తంలో నడుస్తూ ఉంది, అక్కడ ఏమేమి జరుగుతూ ఉంది, అందరికి ముడుపులు పోతా ఉన్నాయి. ముడుపులు పోయినాక ఇక పోలీసు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరండి? నేను అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కి అయ్యా మీరు కాపాడండి అయ్యా అంటే ఆయన కాపాడే పరిస్థితిలో లేడు. వాళ్ళని ఎవరైతే తాగుబోతున్నారో వాళ్ళతోనే ఆయన మాట్లాడుకుంటా ఇది చేస్తా ఉన్నాడు, కానీ మాకు అక్కడ ఇది రాలేదు. డయల్ 100కి కాల్ చేయండి అని అంటున్నా. మీతో కాలేదంటే డయల్ 100 కాల్ చేయండి, లేకపోతే ఎస్ఐ గారికి కాల్ చేయండి అంటే ఎస్ఐ గారి నంబర్ 10 నిమిషాల తర్వాత ఇచ్చారు మాకు. ఆ ఇన్సిడెంట్లో చుట్టుముట్టు 10 మంది తాగుబోతులు ఉన్నా కూడా వాళ్ళని మేము ఎదిరిస్తున్న టైంలో పోలీసు వాళ్ళు ఎవరు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదండి. ఎక్కడుంది చెప్పండి పోలీసింగ్ చెప్పండి అక్కడ. ఓకే. ఈ టైంలోనే మాకు వచ్చినటువంటి వీడియో ఏదైతే సెకండ్ వీడియో ఉందో దాన్ని మేము కావాలని ఆ విషయంలో కూడా అసలు ఇతను కావాలని వచ్చిండు, డబ్బులు డిమాండ్ చేయడానికి వచ్చిండు అని చెప్పేసి మాట్లాడడము. ఇంకొకటి ఏంటంటే నా దాంట్లో వీడియో ఉంటుంది, నా ఛానల్లోనే నేను ఎడిట్ చేసుకుంటే నేను ఏమైనా చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు అడిగినావు అని చెప్పేసి ఆయన ఆ తాగుబోతుల దాంట్లో ఒక క్యాండిడేట్ అంటాడు, నువ్వు 1,00,000 రూపాయలు అడిగినావు 1,00,000 రూపాయలు అడిగినావు అని చెప్పే టైంలో అది నేను కట్ చేసుకుంటా కదా. నేను బ్యాడ్ పౌడర్ ఏంది చేసుకుంటా నేను పబ్లిక్లో ఉన్నది ఉన్నట్టు నేను చెప్పినాను, ఉన్నది ఉన్నట్టు నేను చూపించిన, నేను ఎక్కడ కూడా కట్ చేయలే. సో ఎవ్రీథింగ్ మనం ఇది చేసినాం. మళ్ళీ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే 1,00,000 రూపాయలు అడిగారు అనుకుంటా మాట్లాడే టైంలో ఎవరైతే ఆయన అల్జాపూర్ సుధాకర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, నేను అక్రిటేషన్ ఉంది నీకేముంది అని చెప్పేసి నాకు అడుగుతా ఉన్నాడు. ఆయన ఏం చూసి అక్రిటేషన్ అని చెప్పేసి అంటున్నారు. అక్రిటేషన్ ఉంటేనే క్వశ్చన్ చేయాలని రూల్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ కదా. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడాలి. బ్రదర్ ఇక్కడ అక్రిటేషన్ ఉంటే మీరు ఏదైనా చెయ్యొచ్చా? నేను ఇప్పుడు సూటిగానే నేను అదే క్వశ్చన్ చేస్తున్నా, అక్రిటేషన్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చా? నాకు అక్రిటేషన్ ఉంది నీకేముంది అని అంటాడు ఆడ. అరే అక్రిటేషన్ తో పనేముంది? అదే కదా, ఎక్కడ ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో అక్కడ ఎవరు కెమెరా పెట్టి వీడియో తీసినా వాళ్ళే జర్నలిస్టులు అక్కడ. 100% అండి. అవునా కదా? ఇండిపెండెంట్ అగ్రిగేషన్ కార్డు ఉంటేనే చేయాలనుకుంటే ఈ రోజు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అగ్రిగేషన్ కార్డు ఉందా? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ అక్రిటేషన్ గురించి మాట్లాడే టైంలో ఇంతగానం మాట్లాడుతున్నాడు, మరి అక్రిటేషన్ ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ నువ్వు ఏడ కూర్చొని తాగాల, ఏడ కూర్చొని విందు చేయాలా, ఇది చేయాలనే ఇంకిత జ్ఞానం లేదా వాళ్ళకి? వెంకటేశ్వర స్వామి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటో ముంగట ఉముస్తారు వాళ్ళు. వీళ్ళు హిందువులా? వీళ్ళు ఎవరు కాపాడతారు హిందూ ధర్మాన్ని? ఇంకెవడు కాపాడతాడు? దాన్ని వాళ్ళ మీద వచ్చిన నిందెని నిన్న ఒక శత్రులాగా కావచ్చు, లేదంటే నిన్న ఒక దొంగలాగా పోర్ట్రేషన్ చేయడానికి ట్రై చేసి ఎన్నో చేశారండి, ఎన్నో చేశారు. ఒక సో క్యాండిడేట్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో ఓన్ గా క్రియేట్ చేసి నన్ను పతనం చేయడానికి ఎన్నో విష ప్రచారాలు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వేలాది కామెంట్లు అండి నాకు పాజిటివ్ వచ్చాయి. నేను చేసినటువంటి వీడియోలే కావచ్చు, నిజామాబాద్లో ఇందూర్లో బాలాజీ అనే క్యాండిడేట్ దగ్గర ఆయన గురించి ఒక్కసారి తెలుసుకోండి, అప్పుడు మాట్లాడరా. 100 మందిలో 10 మంది చెడ్డవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. 90 మంది నాకు సపోర్ట్ చేశారు, 95 మంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు పెట్టినటువంటి కామెంట్ బాక్స్లో ఆఫ్ చేసుకొని పెట్టుకోరు. ఇప్పటికి మీరు చూడండి, కామెంట్స్ ఆపే ఉంటాయి, మొత్తం ఆఫ్ పెట్టేసారు.
నేను ఇప్పటికీ నేను ధైర్యంగా అంతే పెట్టుకున్నాం, ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాం, జెన్యున్గా చేసాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రాంగ్ పోర్ట్రే ఏం చేశారంటే కెమెరా, ఇప్పుడు మీరు ఒక సోయన్సో ఛానల్లో చేస్తున్నారు, నేను ఒక సోయన్సో ఛానల్లో చేస్తున్నాను, మనకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదన్నా డ్యామేజ్ అయితే ఆ బేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఆఫీస్కి ఉంటుంది, దాంతోపాటు మనకి కూడా 50% ఉంటుంది. సో ఆ విషయంలో ఆ కెమెరా విజువల్ అనేది ఏ రకంగా దెబ్బతినింది, ఆ వీడియో అనేది సెకండ్ కెమెరా మా దగ్గర ఉంది కాబట్టి మేము ఆ రోజు మేము బతికినాం. అంతేనా? లేకపోతే ఇప్పుడు మా కెమెరామ్యాన్కి ఏ రకంగా దాడి చేశారు ఆ వీడియో మేము చూపించాము. మేము దాంట్లో కెమెరాని ఏ రకంగా వాళ్ళు ధ్వంసం చేసారు అది మేము చూపించాము. దాంట్లో మీరు తప్పే చేయట్లేదు, కెమెరా మీద చేయాల్సినంత అవసరం ఉంది వాళ్ళకి. అదే కదండి, ఇక్కడ 1 lakh అని అంటారు, మళ్ళీ తర్వాత తప్పే చేయలేదని అంటారు. అక్కడ బియర్ బాటిల్ లేనిదాన్ని కూడా సృష్టించారు అని ఈ క్యాండిడేట్ అంటాడు. అవును, ఒక్క బియర్ బాటిల్ని పట్టుకొని 5గురు ఎట్లా తాగుతారా ప్రబుద్ధుడా అని ఒక వ్యక్తి అంటారండి. మేము చూపించిన బాటిల్స్ 4 బాటిల్స్ చూపించిన నేను అక్కడ, 4 నుంచి 5 బాటిల్స్, 3 or 4 చూసినట్టు 1 2 3 4 అని చెప్పేసి నేను 4 నుంచి 5 చూపించాను. బియర్ బాటిల్స్ లేవు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు వాదించారు. మరి ఇక్కడ ఒక్క బియర్ బాటిల్ అన్న తర్వాత ఈ 4 బియర్ బాటిల్ ఎట్లా వచ్చినాయి? ఒక్క బియర్ బాటిల్ ఎందుకు చెప్పు, సరే 4 ఒకటి ఎందుకు? అది ఉండొచ్చా? అది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్లో అది ఉండొచ్చా? అవును, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా మీరు పోయారా లేదా? ఇప్పటికి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే బాసర్లో ఉన్నటువంటి ఈవో గారి పైన చాలా మంచి మాకు గౌరవం ఉంది. మేము పోయి 2-3 సార్లు మేము అక్కడ దానిపైన మేము ఒక మెమోరాండం ఇచ్చినాము, అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పటికి వాళ్ళపైన చర్యలు లేవండి. ఖాళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, అది అక్కడికి ఇడ్సబెట్టారు అంతే. అందరూ సిండికేట్ అయిపోయారండి, అందరూ కుంభకర్ణులు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మీరు ₹1,00,000 డిమాండ్ చేశారు, నోటీసులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మీకేయారు కదా మరి. మరి నాకు ఇవ్వాలి, నా మీద కేసు కావాలి కదా మరి. ఇప్పుడు అక్కడ ఎంత బ్యాడ్ పోర్ట్రే చేస్తారంటే ఒక వ్యక్తిని ఏ రకంగానైనా ఇది చేయాలి అని అంటే దేనికైనా తెగిస్తారు వాళ్ళు. నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారండి. అవునా? నా ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చారు, నా పర్సనల్స్ని తీస్తున్నారు. పర్సనల్స్ తీసుకుంటూ ఏదేదో ఎమోషనల్ వీని ఒత్తిద్దాం, భయప్రాంతాలకు గురి చేయాలని వాళ్ళు చాలా చేశారు. నేను అమ్మవారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటా. అమ్మవారే నాకు తను వెనుకుండి ముందుండి నన్ను విజయాన్ని కలిగించిందని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే అంతమంది మేధావుల నుంచి కూడా మేము ఇలా విజయం సాధించినాం అంటే మేము ధర్మంగా ఉన్నాం కాబట్టి మేము విజయం సాధించినాం 100%. ఇవాళ మా మహేందర్ గారు, మా సిగ్నేచర్ ఫౌండర్ అన్న చాలా సపోర్ట్ చేస్తారు. నా గురించి అనుమానం ఆయనకు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది, ఆ పర్సన్ ఇట్లాంటి క్యాండిడేట్ అట్లాంటి క్యాండిడేట్ అని. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో మీడియా ప్రతినిధులని చాలా దారుణంగా చూస్తున్నారు. ఇవాళ ఎంత జెన్యున్ గా చేసే వాళ్ళు కూడా ఎవరో కొంతమంది చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళే అని బ్యాడ్ పోర్ట్రే చేసే. అది ఎక్కడ జరుగుతుంది, అది కూడా ఓపెన్ గా మాట్లాడాలంటే విత్ ఎవిడెన్స్ తో నేను దగ్గర ఎక్కడ జరుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ల దగ్గర జరుగుతుందా, లేదంటే మండల్ లెవెల్లో జరుగుతుందా, ఇవన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీడియా మిత్రులు కూడా కొంచెం గ్రహించాలి. ఎందుకంటే మనమే శత్రువులాగా ఒకరి మీద ఒకరు బురజాలే విధంగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. సరే మిస్టేక్ ఏదైనా జరిగితే బ్రదర్ నేను కూడా మీడియాలో ఉన్నా, ఎందుకు దీన్ని నెక్స్ట్ టైం రిపీట్ కాదు ఏమో అంటే అంత ఇష్యూ కాకపో అక్కడ దాన్ని నాకు అగ్రిజేషన్ కార్డు ఉంది, కార్డు ఉన్నోడే మాట్లాడాలి అంటే వాక్చాతుర్యం అనేది ఎవరైనా మాట్లాడాలని ఉంది. ఓకే, దీన్ని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఈ దేవతలకు సంబంధించి, దేవుళ్ళకు సంబంధించి కొంచెం ఫేక్ క్యాండిడేట్లు చాలా మంది వస్తూ ఉన్నారు. ఇలాంటిది రాకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం కావచ్చు, లేదంటే పూజారులు కావచ్చు, సనాతన ధర్మం అని ముందు నడిచే మీలాంటి వాళ్ళు కావచ్చు. 100% నేను ఒకటి ఏం చెప్తానంటే, ఇప్పుడు సంతోష్ గారు ఏ విషయం అయితే తెలుసుకోవడానికి వచ్చినారో ఖచ్చితంగా ఇది ఎవరితో సాధ్యమవుతుంది అని అంటే కేవలం మీడియా ప్రతినిధులే అండి. మీరు ఒక మాట మాట్లాడారు, ఇదంతా కూడా రేపొద్దున ఏం జరిగినా కూడా ఫస్ట్ నిన్ను ప్రశ్నిస్తారు, సెకండ్ నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒక మాట ఏమంటున్నానంటే, ఒకవేళ నేను పెయిడ్ ఆర్టిస్ట్ అయితే, నేను ఒకవేళ డబ్బులు తీసుకొని ఉండుంటే ఇవాళ సంతోష్ గారు ఫోన్ చేసినప్పుడు నేను స్విచ్ ఆఫ్ పెట్టుకోనో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చే క్యాండిడేట్ని నేను కాదు. ఎందుకంటే మేము ధర్మం అట్లా అనుకుంటే బాసర నేను ఏ విషయంలో చేశానండి? ఇలా బోధనలో ఉన్నటువంటి 100 స్తంభాల గుడి ఏ విషయంలో చేశానండి? నాకు ఏ విషయంలో నాకు ఏమొచ్చిందని కేసులు అవుతున్నాయండి మా మీద. ఇవాళ మాకేం చేసేది దీని గురించి అంతా? ఒకవేళ అట్లా అనుకుంటే నేను మీకు కూడా నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది లేకపోయి ఉంటుండే. ఎందుకంటే మీరు కూడా మీ హిస్టరీలో మీరు ఎంతో మంది ఇట్లాంటి ఫేక్ గాలని చూసుంటారు. ఎందుకంటే అరే నేను కాల్ చేసిన తర్వాత ఈ నిజాలు చెప్పాలా,
ఇవన్నీ ఇప్పుడు ఈయన ముంగట నేను ఎట్లా బేరేయాలని చెప్పి చాలా మంది రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కానీ నేను ఏమంటున్నానంటే నేను నిజాయితీగా ఉన్నాము, దాంతోపాటు మేము ధర్మాన్ని రక్షించే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ ధర్మం కానీ ఒకవేళ ఇక్కడ అదుపు తప్పుతుందంటే సంతోష్ గారి కన్నా ముందు బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారితో ఫైట్ చేస్తాను. నేను అమ్మవారిని కూడా ఎదిరించడానికి నాకు అమ్మవారు నాకు శక్తినిచ్చారు. నేను 100% చేస్తాను. ఎందుకంటే మీరు కొన్ని మాటలు మాట్లాడారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా కొన్ని రోజులుగా నేను కొంచెం అదే అడగబోతున్నా. ఎందుకంటే బాలాజీ గౌడ్ కొన్ని చెప్పిండు, అంతవరకు బాగానే ఉంది. దేవత అనుగ్రహం కావచ్చు, ఆమె బ్లెస్సింగ్స్ అంతా బాగుంది అంతవరకు. ఆమె బ్లెస్సింగ్స్ ఉండడం వరకే కాదు, ఆమెతో ఆమె ఎవరినైతే ముందు పెట్టి నేను ఇక్కడున్నా, మీరు రండి ఇక్కడ కట్టండి అని చెప్పిన తర్వాత ఓపిక సహనం అనేది చాలా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు రీమార్క్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చి రిటర్న్ పోయారు, అయినా ఇంకా 7-8 నంబర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఒక చెప్పే విధానం కావచ్చు, ఇక్కడ టైమింగ్స్ కావచ్చు, లేదంటే కొంచెం రూడ్ బిహేవియర్. అంటే ఇప్పుడు భక్తులు అనేవాళ్ళు ఒక హాస్పిటల్లో కూడా చాలామంది, మనం హాస్పిటల్ మీద కూడా వీడియోలు తీసినాం, హాస్పిటల్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళు కూడా కొంతమందికి తెలియదు, నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని కూడా మనకు సంబంధించిన వాళ్ళని పెట్టి వాళ్ళని ఏ విధంగా పోర్ట్రేషన్ చేయాలి, ఎక్కడి నుంచి నెగిటివ్ పోకుండా. ఇప్పుడు కొంతమంది మంచి అని ఇప్పుడు చెప్తున్నారు, ఇంకో 10 రోజుల తర్వాత ఇదే సంతోష్కి రోజు మంచి అని చెప్పిన వాళ్ళు రేపు పొద్దున వాళ్ళే నాకు కాల్ చేసి నంబర్ తీసుకున్నారు నాది. అన్న మేము అప్పుడు అట్లా అనుకోని చెప్పినాం కానీ కాదన్నా అని చెప్తే రేపు పొద్దున ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ ఏం చెప్పారో అది తీసుకొని వెళ్తాం, నేను కానీ మీరు కానీ. రేపు పొద్దున మనం పైన బాధ్యత ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఎక్కడెక్కడ నుంచో అరే వీళ్ళు వెళ్ళిర్రు, వీళ్ళు చాలా విషయాలు బయట పెట్టిన వాళ్ళు, వీళ్ళు నిజమని చెప్తున్నారంటే ఏదో ఉంటుందని మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇప్పటికి నేను ఇక్కడ పర్ఫెక్ట్ అని నేనేం డిక్లరేషన్ ఇవ్వట్లేదు. మేబీ మీ మాట, ఒక జర్నలిస్ట్గా మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. వచ్చిన వాళ్ళు చెప్పినాయి మనం, ఎందుకంటే ఒకరికి మనం చెప్పేటప్పుడు చెప్పేది కూడా వినే ఓపిక ఉండాలని చెప్తారు. కాబట్టి చూద్దాం ఈవినింగ్ దాకా ఉంటే ఇక్కడ నేను ఫైనల్గా ఒకసారి చూసి ఇక్కడ ఏం జరగబోతుంది. నేను వచ్చిన తర్వాత నేను ఇంకా గేట్ బయట ఉన్నా, లోపలికి అడుగు పెట్టలే. కాబట్టి అమ్మవారు వీడు ఎటేటో వచ్చిండు, వీడిని లోపలికి బయటికి పంపిరు అన్నట్టుగా ఇటు నుంచి ఇటే పంపించేసింది. కాబట్టి ఈవినింగ్ 6 o'clock వస్తాను బ్రదర్. నేను వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఉంది అంటే 100% ఇక్కడ వచ్చే జనాలకు నేను ఒకటేమంట, దేవత అనుగ్రహం ఉండగానే సరిపోదు. వచ్చిన భక్తులకు ఇక్కడ స్టే చేయడానికి కావచ్చు, ఇక్కడ ఉండడానికి కావచ్చు, ఇంకోటి రోడ్ల వసతులు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రతి ఒక్క దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా బాగుంది మంచిగా అనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన 10-15 మంది దాకా మారిపోయినట్టు, ఇంకో 7-8 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి తెలియదు, అంటే ఓన్లీ ఎవరిని అడిగినా మేము ఇన్స్టాలో వీడియోలు చూసి, యూట్యూబ్లో వీడియోలు చూసి వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. వీళ్ళకు ప్రతి ఒక్కటి అంటే టైమింగ్స్, అంటే వీళ్ళు అంత దూరం నుంచి వస్తూ ఉన్నారు అంటే నేను జ్యోతి గారిని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇక్కడ దేవత అనుగ్రహం ఉందని చెప్పి నువ్వు డ్యూటీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే నిన్ను నమ్మి నువ్వు వీడియోలు స్ప్రెడ్ చేసినావు పబ్లిక్లో, ఇక్కడికి వస్తున్నారు పబ్లిక్. వీళ్ళు ఇక్కడ స్టే చేయాలన్నా కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వచ్చేది ఇక్కడ దేవుడి దగ్గరికి, ఇక్కడికి నమ్మి వచ్చేది ప్రాబ్లమ్స్ బట్టే. ఈరోజు మీరు లేరు, ఇప్పుడు ఈవినింగ్ దాకా వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేరు. ఈ ప్రతి దానికి జ్యోతి గారిని కూడా క్వశ్చన్స్ వేసే అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ, అంటే వీళ్ళ నుంచే మనం వచ్చినాం కాబట్టి వీళ్ళు ఈరోజు ఈ ఛానల్ బెటరు, యాంకర్ బెటర్ అంటేనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. వీళ్ళకే అన్యాయం జరుగుతుందంటే 100% దేవత ఒక బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఈరోజు మరి అదే జ్యోతమ్మ గారికి కూడా దేవత చెప్పాలి, అమ్మ నువ్వు డ్యూటీకి వెళ్ళకు, భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి మనం మంచి చేయడానికి ఉన్నాము అనే విధంగా. ఇంకోటి ఇక్కడ ఉండి కూడా పెట్టారని తెలుస్తూ ఉన్నది. అంటే ఉండి పెట్టడం తప్ప అంటే తప్పని నేనేమన్నాను, అడగడం తప్పని నేను క్వశ్చన్ చేస్తాను. నా ఇష్టంతో నేను 10 రూపాయలు వేయడం అనేది తప్పే కాదు, కానీ 10 రూపాయలు ఇవ్వాలని వాళ్ళ 100% నేను కూడా అది ఖండిస్తానండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక మాట ఏమన్నారంటే పేషెన్స్ అనేది ఉండాలి. ఇవాళ మేము పురాతన దేవాలయాలు కావచ్చు, మంచి మంచి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ ని నేను ప్రశ్నిస్తున్నా, మీరు కనీసం ఫ్రీ దర్శనం ఫెసిలిటీ ఇవ్వండి, ఫ్రీగా లడ్డూని ఇవ్వండి, లేకపోతే ఫ్రీగా మీరు ఈ రకంగా మీరు సర్వీస్ చేయండి అని చెప్తున్నటువంటి క్యాండిడేట్ల మేము కూడా. సో ఇక్కడ ఎంతైతే వీళ్ళు అమ్మవారిని దర్శనం గురించి వాళ్ళు చూపిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి సంతోష్ గారు. ఎందుకంటే లేదు అని అనుకుంటే నువ్వు ఇదంతా చేయొద్దు. సూపర్ 100% చేయొద్దు. సో ఇక్కడ మీరు భక్తుల మనోభావాలతో దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం డెఫినెట్లీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఒక భక్తునిగా నేను కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మాటలు వచ్చినాయి అని కూడా నేను, అంటే నాకు వచ్చిన కాల్స్లలో కూడా ఎవరు రమ్మన్నారు, వస్తే రండి, పోతే పోండి అనే వర్డ్స్ అనేది. అలాంటప్పుడు నువ్వు ఈ దేవత గురించి, మణిదీపేశ్వరమ్మ గురించి నువ్వు మీడియాలో పెట్టి పోర్ట్రేషన్ చేసేదే కరెక్ట్ కాకుండా అవునా కాదా? ఈరోజు ఆ మాట, ఎందుకంటే
మంచి అనేది ఎంత స్ప్రెడ్ అవుతా ఉందో ఒక నెగిటివ్ అనేది కూడా ఆ మంచి కంటే డబల్ స్ప్రెడ్ అవుతా ఉన్నది. సంతోష్ గారు ఒక మాట చెప్తాను నేను ఇక్కడ మీకు, కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. ఇవాళ తను ఒక లెక్చరర్, ఎస్, సో తను ఒక లెక్చరర్, తన విధి నిర్వహణలో భాగంగా తను వెళ్ళింది. ఇక్కడ ఒకవేళ తన లెక్చరర్కి ఆ పదవికి తన జాబ్కి రిజైన్ చేసేసి ఇక్కడ ఆమె ఓపెన్ చేసి ఉన్నా కూడా ఇక్కడ మనం టూ సైడ్ మాట్లాడడం ఒక్కసారి ఆలోచించి. మీరు ఏమన్నారంటే ఇక్కడ వడ్లేసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని మీరు అన్నారు. ఒకవేళ తను అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడ మొత్తం 24 గంటలు దుకాణం పెట్టుకొని ఉంటే మనం ఏమంటుండేనంటే, మీరే కావచ్చు నేనే కావచ్చు, ఖచ్చితంగా మనకు ఒక జర్నలిస్ట్లకు ఒక దిమాకర పంచాయతీ ఉంటుంది. గంత మంచి జాబ్ నిడిచబెట్టారంటే ఎంతో పెద్ద పెద్దనే ఉంది అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం. నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే ఆవిడనే ఉండాలని కాదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ గేట్ బయట ఉన్నారు, ఇక్కడ కనీసం ఒక చెట్టు కింద కూర్చుందామంటే కూడా అన్ని ఈ సర్కార్ ముళ్ళ చెట్లు ఉన్నాయి. అవునవును, అక్కడ ఒక మోతు చెట్టు ఉంది కానీ ఆ చెట్టు కింద నీడనే లేదు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళకి కనీసం నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే, జ్యోతి గారు తప్పు చేస్తున్నాను నేను అంట్లా, కనీసం వసతులు కల్పియాలి కదా. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఈ చెట్లలో వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇంకో ఒక 100-200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారంటే కనీసం వాష్రూమ్ వెళ్ళడానికి తిండి ఉన్నదా లేదా పక్కన పెడితే వాటర్ తాగడానికి వాటర్. నేను క్వశ్చన్ చేశానండి ఈ విషయం పైన. నేను క్వశ్చన్ చేస్తే డైలీ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది. భక్తులు చాలా పెద్ద మొత్తంలో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే బెంగళూరు నుంచి కావచ్చు, లేకపోతే ఈ మన ఆంధ్రప్రదేశ్, గుంటూరు, అనంతపూర్, ఇక్కడ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. మన తెలంగాణలో అయితే ఎవ్రీథింగ్ చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ విషయాల గురించి నేను చర్చించిన, నేను ఇట్లా వస్తున్నారు, వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు ఏమైనా చేస్తారా అండి అని అంటే 100% చేస్తామండి. సో మాకు ఇక్కడ జాబ్ అనేది ఇట్లా ఈ రకంగా ఉంది, అమ్మవారు ఇంత తొందరగా బయటకు వెళ్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అండి ఇది. ఓకే, ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది అనే విధంగా చెప్పారు. ఆ రకంగా అయితే మాకు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటి గురించి నేను ఎంక్వైరీ చేసినాను. అంటే ఏంటి, అతను ఏం చేస్తారు, దాంతో పాటు ఎవరైతే జ్యోతమ్మనే కావచ్చు, వాళ్ళకి 2 సంతానం ఉన్నారు, 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు. మేడం ఏమో లెక్చరర్, తనేమో అంబులెన్స్ డ్రైవర్ సంథింగ్ ఏదో ఉంది. సో ఇంతే, ఇంకా ఇక్కడ ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఉంటుండేనేమో మరి అట్లా అనుకుంటే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఒక కాలనీ టైప్ లో ఇక్కడ ఫ్లాట్లు చేశారు, అందులో ఒకటే బిల్డింగ్ వీళ్ళది. వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ చేసి పొమ్మని నేను అనట్లా, దాని లోపలికి వెళ్ళేటట్టు వసతులు కల్పించే విధంగా ఉండాలి అక్కడ అనేది. ఈ గేట్ అన్నా మీరు కనీసం ఇక్కడ మీరు థింక్ చేయండి ఒకసారి, ఇక్కడ కనీసం వాటర్ తాగడానికి లేవు. మనం అంటే వాటర్ తెచ్చుకున్నాం, ఇక గడికి నోట్లో వస్తా ఉన్నాం. వాళ్ళకి తెలియదు ఇక్కడ అన్ని వసతులు ఉంటాయేమో అన్న ఆలోచనతోనే బైన్స్ అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తా ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ 400-500 ఫ్లోటింగ్ అనేది పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఇలాంటప్పుడు కొంచెం టైం తీసుకొని ఆ వచ్చిన వాళ్ళు, అంటే నేనేమంటా ఉంటానంటే, మంచి ఎంత స్పీడ్గా వస్తా 100 మందితో వస్తూ ఉంటే చెడు అనేది ఒక్క మనిషితో వెళ్తా ఉంటుంది, ఒక సంతోషాలు. వాస్తవమే, అవునా కదా. చెడు అంటే చెడుగా పోర్ట్రేషన్ చేస్తే 1-2 డేస్ లో బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక అంటే మనం ఏం థింక్ చేస్తూ ఉంటాం, ఇక్కడ దేవత త్రూగా కొంతమందికి మంచి జరుగుతుందంటే మనం ఇంకా మంచిగా పోర్ట్రేషన్ చేయాలి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేజర్ ఇంపార్టెంట్. బయటకు వెళ్ళి ఏం లేదాడా అంటే, వచ్చిన 10 మందిలా ఏదో అంటారు కదా, వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలంటే జరగవు. ఒక హాస్పిటల్కి వెళ్తే కొన్ని హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, కొన్ని హాస్పిటల్లో ఈవినింగ్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకుంటుంది, ఆయన చాలా మంచిగా చూస్తాడు కాబట్టి. ఆయన చూసిన ప్రతి ఒక్కరికి మంచి అయిందంటే లేదు, 80% 90% మంచి అయితే 10% కాదు. ఇక్కడ కావాల్సింది ఏంది, 80% ప్లస్ అవ్వాలి. 20% పక్కన పెట్టు, 10-20%. ఇక్కడ మనం అనేది కూడా ఏంటంటే, స్టార్టింగ్ వీళ్ళ దగ్గర నుంచి స్ప్రెడింగ్ అనేది, మౌత్ టాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది నెగిటివ్గా వెళ్ళకూడదు అనేది ఓవరాల్. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏం ప్రెషర్ అవ్వదు. మనిషి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, కొంచెం వల్గర్గా మాట్లాడంటే, స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అనేది ఒక సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జ్యోతి మేడంని నేను క్వశ్చన్ చేయట్లేదు, కాకపోతే వసతులు అనేది మోస్ట్ 100% వైరల్ చేసుకోవడం అనేది గొప్పతనం కాదు. ముందుకు తీసుకెళ్లే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి, కొంచెం టైం కేటాయించాలి. ఓకే, మీరు లెక్చరర్ ఒప్పుకుంటాం మేము అది. కాకపోతే కొంతమందిని పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కొంచెం స్టే చేయడానికి, ఎందుకంటే ఇక్కడ చెట్లు కూడా లేవు, కనీసం వాటర్ లేవు. ఎక్కడ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి దగ్గరగా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి, 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇక్కడ ఎందుకంటే అందరు కార్లు రారు కదా, అందరు బండ్ల మీద కూడా రాదు. ఇది ఒకటి నేను రిక్వెస్ట్ గా, అంటే ఈ వీడియో త్రూగా నేను కూడా మేడం అడుగుతాను, మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయాలన్నా. ఏదైనా సరే నేనేమంటున్నా, 10 మందికి మంచి జరుగుతుందంటే దాంట్లో మీరుంటారు, నేను ఉంటాను. 100% అన్యాయం జరుగుతుందంటే విషయంలో కూడా అది వేరే విషయం. అది ఆల్రెడీ మనం ఫైట్ లో ఉన్నాం కాబట్టి అది
అంటే ఇల్లు కట్టడం కాదు, కూల్చడం కూడా తెలుసు అండి. 100%. 100% వీఆర్ ఆల్సో ప్రొఫెషనల్, 100% ఇట్లాంటి విషయంలో ఏమైనా తేడా ఉంది అని అంటే తేడా లేదండి. ఎక్కడైతే నేను క్లారిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుందన్న. Feedback. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి వస్తే రండి పోతే బోండి ఇలాంటి లాంగ్వేజ్ కావచ్చు, లేదంటే చెప్దామండి, Maybe డెఫినెట్లీ ఇది చెప్దాము. కొంచెం మీరు చెప్పే ప్రయత్నం చేసి ఇది మాకు కూడా గుండెకి తగులుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సంతోష్ అన్న ఫాలోవర్సే రేపు రావచ్చు, 100%. బాలాజీ ఫాలోవర్స్ రేపు రావచ్చు. అవును. నన్ను కూడా చాలా మంది అన్నారు, నేను ఆ మాట కూడా చెప్పడానికి మీ దగ్గర కూడా వచ్చిందా ఇది? నాకు వచ్చిందండి, నాకు వచ్చింది. నేను బాధ కూడా పడ్డాను, మీకు అది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను. నేను ఖచ్చితంగా చెప్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఫస్ట్ చెప్పి చూడాలా, తర్వాత వినకపోతే మన స్టైల్లో మనం ఖండించే విధానం వేరే ఉంటుంది కదండి. సో ఫస్ట్ మంచి మాటతోనే చేయాలని మేము అనుకున్నాం అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చినావు అండ్ ప్రతి ఒక్క విషయం క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా నేను డిక్లరేషన్ ఇవ్వలేదు పర్ఫెక్ట్ అని, నాకు ఇంకా రాలేదు, కొంతవరకు పాజిటివ్ అనిపిస్తుంది. చిన్న అంటే మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఒకసారి జ్యోతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈవినింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.